పాపలు ఎక్కడరా? క్లాస్కి కూడా రాలేదు. పాపలు క్లాస్కి ఎందుకు వస్తారు? క్యాంటీన్కి వస్తారు కానీ. రండమ్మా రండి. క్యాంటీన్కి ఎక్కువ, క్లాసులకి తక్కువ. కూర్చోండి కూర్చోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ హాలిడేస్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు డిసైడ్ చేద్దాం. అయితే ఎవరు అమ్మమ్మల ఇంటికి తాతయ్యల ఇంటికి వెళ్ళకూడదు. అందరం కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. అయితే ఎక్కడికి వెళ్దాం? గోవా. ఓ ఊటీ. అంత దూరం వద్దు, ఏదైనా దగ్గరలో సరదాగా కారులో వెళ్ళేటట్టుంటే బాగుంటుంది. అయితే ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. నేను చెప్తాను మేడం. చెప్పు. మా ఊరి దగ్గరలో ఒక అడవి ఉంది. చాలా అందంగా ఉంటది. కొండలు, లోయలు, జలపాతాలు, సెలయేళ్ళు. అబ్బో భలేగా ఉంటది. ప్లీజ్ ప్లీజ్ ఫారెస్ట్ చూద్దాం, సరేనా? ఎక్కడ? భైరవ కోన మా ఊరికి దగ్గరే. ఎలాగో సెలవులు కదా, మీకు దారి చూపించి నేను మా ఊరు వెళ్తాను. బతకాలని లేదా? ఉంది సార్. మీరు లిఫ్ట్ ఇవ్వకపోతే వాళ్ళు మమ్మల్ని నిజంగానే బతకనివ్వరు సార్. అయితే త్వరగా ఎక్కండి. వాళ్ళు మనతో రావడం నాకు ఇష్టం లేదు. దిలీప్, కాస్త మానవత్వంతో ఆలోచించు. అలా ఆలోచిస్తే మన ప్రాణాలు కూడా పోతాయి. అలాగని వాళ్ళ ప్రమాదంలో వదిలేసి వెళ్ళిపోతామా? కావాలంటే వాళ్ళని ఏదో ఊర్లో దింపేద్దాం. మీరు ఎక్కండి. తప్పించుకున్నారన్నా. ఎక్కడికి పోతారా? ఎక్కడో ఒక చోట తల దాచుకుంటారు. మనం వెతికి మరీ తల తీసుకుందాం.
కూర్చో. చోటు ఒక వాటర్ బాటిల్. కర్రలు కత్తులతోటి వెంటపడ్డారంటే తప్పకుండా మీ ఇద్దరు ప్రేమికులు. ప్రస్తుతానికి ప్రమాదం లేదు, టెన్షన్ పడకుండా ముందు మంచినీళ్ళు తాగండి. ఏంటి ప్రాబ్లం? ఏముంటుంది, ప్రపంచంలో ప్రేమికులకు ఉండే ప్రాబ్లమ్స్ రెండు. ఒకటి కులం, రెండు డబ్బు. మీదే ప్రాబ్లం. రెండోది, నా పేరు చైతన్య, తన పేరు పూర్ణిమ. మా ఇద్దరిది ఒకే కాలేజ్, ప్రేమించుకున్నాం. మా ప్రేమకి డబ్బు అడ్డొచ్చింది. ఆ జనాన్ని చూస్తుంటే మిమ్మల్ని వదిలేలా లేరు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీకు అభ్యంతరం లేకపోతే మాతో రండి. 1 వీక్ సరదా ట్రిప్. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. మనం వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం, మనకి సెంటిమెంట్ అవసరమా? ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయకపోతే మనుషులు పుట్టడం ఎందుకు? నువ్వేంటి అలా ఉన్నావు? ఏంటో సార్, నాకు ఈ ప్రేమల మీద నమ్మకం లేదు. నా చెల్లి కూడా ఇలాగే ప్రేమ కోసం పారిపోయింది. ప్రేమించినోడు వల్ల ప్రాణం పోయింది. అయ్యో, ఏం జరిగింది? యాక్సిడెంట్. నా చెల్లిని వదిలేసి ఆడెక్కడికో వెళ్ళిపోయాడు. ఈ పిచ్చిదాడిని ఎత్తుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే కారు గుద్దేసింది. బాధపడకు. మీ చెల్లికి జరిగినట్టు అందరికీ జరగదులే, మంచివాళ్ళు ఉంటారు.